ఒకరి కింద ఉద్యోగాలు చేయడం బానిసత్వమే. మీ దగ్గర కాస్త డబ్బులుండి మంచి ఐడియా ఉంటే జాబ్ ను వదిలేయడమే మంచిది. ఏ జాబ్ అయినా కంఫర్ట్ ని ఇస్తుంది, కానీ గొప్ప వాళ్ళను చేయదు. మీ ఆలోచనలను కలలను తొక్కేస్తోంది. కాబట్టి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి, అనుకున్నది సాధించాలి. ఇలాంటి గొప్ప ఐడియాతో ఏకంగా అమెరికాలో పెద్ద జాబ్ వదిలేసి వచ్చాడో తమిళనాడు యువకుడు. అతని పేరు కిరు మైకి పిళ్ళై. కిరుది తమిళనాడులోని సేలం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత కొన్నాళ్లు ఇండియాలో జాబ్ చేసి ఆ తర్వాత మసాచుసెట్స్ డౌట్ మత్ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ వెంటనే అమెరికన్ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. నెలకు మన కరెన్సీలో 6 లక్షలు. అలా 6 ఏళ్లు కష్టపడి పనిచేసి ప్రమోషన్ కూడా తెచ్చుకున్నాడు. కానీ చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ మ్యాన్ అవ్వాలి, నేను నలుగురికి పనివ్వాలి, ఆ పనిని నలుగురు మెచ్చుకునేలా ఉండాలనేది కిరు తాపత్రయం. అయితే ఓ రోజు అమెరికాలోని సూపర్ మార్కెట్ లో క్వాలిటీ పసుపు ప్యాకెట్ ను చూశారు కిరు. దాని మీద మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉంది. ఫారినర్స్ పసుపును తక్కువగా వాడతారు, కానీ కొన్న వారికి ఆ సూపర్ మార్కెట్ సేల్స్ అసిస్టెంట్ ఇండియన్ బ్రాండ్ ని సజెస్ట్ చేస్తూ ఉన్నారు. దీన్నంతా దాదాపు సూపర్ మార్కెట్ లో 3 గంటల సేపు చూశాడు కిరు. చాలా మంది ఒకటే బ్రాండ్ కొంటున్నారు. అక్కడున్న వారిని కూడా ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అని అడిగితే చాలా బాగుంటుంది, ఎలాంటి రసాయనాలు లేని పసుపు అని చెబుతుంటే గర్వంగా ఫీల్ అయ్యాడు. అంతేకాదు ఆగ్రో ప్రొడక్ట్స్ లో చాలా ఉత్పత్తులు భారతీయులవే అమ్ముడవుతూ ఉన్నాయి. అందుకు చాలా ఆనందపడ్డాడు కూడా ఆయన. ఇక అమెరికన్లకు ఆయుర్వేదం విలువ తెలియదు, మన వాళ్లకు బాగా తెలుసు. అందుకని స్వచ్ఛమైన పసుపుతో వ్యాపారం చేయొచ్చు అనుకున్నారు ఆయన. అంతేకాదు అది క్యాన్సర్ నిరోధకంగా కూడా పనిచేస్తుంది. కానీ మన బాడీలోకి పసుపు ఏ కాంబినేషన్ తో తీసుకోవచ్చో రీసెర్చ్ చేశారు. వెంటనే ఏడాది తర్వాత 2018లో ఇండియా వచ్చేశాడు కిరు. అది కూడా రాజీనామా చేసి. అంతో ఇంతో సాలరీ కాదు, దాదాపుగా 8 లక్షల రూపాయలు. మరో ఏడాది ఉంటే గ్రీన్ కార్డ్ కూడా వచ్చేస్తుంది, ప్రమోషన్ వచ్చేస్తుంది, పిల్లలకు మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. వారి కోసమైనా అమెరికాలో ఉండమని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ కిరు మాత్రం తన డ్రీమ్ కోసం అన్ని వదిలేసుకున్నారు. పిల్లలను చదివిస్తాం, వారికి ఆస్తుల కంటే విలువైన చదువుని ఇస్తే కష్టంతో ఎదగాలి, కానీ నా డ్రీమ్ ని వదులుకోను. అమెరికన్లలా ఆలోచించండి. ఏ తండ్రి పిల్లలకు ఆస్తులు పంచి ఇవ్వాలనుకోడు. వయసు వచ్చిన తర్వాత బయటకు పంపేస్తారు, సొంతంగా ఎదిగేలా ప్రోత్సహిస్తారు. నేను అంతే అని ధైర్యంగా సేలంలోని తన ఇంటికి వచ్చేశాడు కిరు. ప్రతిరోజు బైక్ మీద వెళ్లి పసుపు తోటలను చూసేవారాయన. పసుపు పంట ఎలా పండిస్తున్నారు, ఎలా సేద్యం చేస్తున్నారో కూడా తెలుసుకున్నారు. మరుసటి ఏడాది పసుపు పంట వేసే ముందే 2 రైతులకు ఆయన కొంత డబ్బును పెట్టుబడిగా ఇచ్చారు. ఎలాంటి రసాయనాలు వాడని పసుపు నాకు కావాలి, మార్కెట్ రేటుకు 2 ఇస్తానని చెప్పారు. నేనే వచ్చి పంటను కొంటానని కూడా రైతులతో అగ్రిమెంట్ రాసుకున్నారు. అలా మొదట 5 లక్షల విలువ చేసే పంటను కొన్నారు కిరు. ది డివైన్ ఫుడ్స్ పేరుతో మొదట నాణ్యమైన ఆర్గానిక్ పసుపు అమ్మటం మొదలు పెట్టారు. అయితే ధర కూడా మనకు ఆర్గానిక్ పేరు పెట్టి అందనంత ఎత్తులో ధరలు ఉంచుతారు కదా, అలా కాదు, చాలా తక్కువ ధరకే అమ్మారు. అలా పసుపు ప్యాకెట్ తో వ్యాపారం మొదలు పెట్టారు కిరు. ఇక తాను సక్సెస్ అవ్వాలంటే సమయం పడుతుందని అతనికి తెలుసు. అందుకే అప్పులు చేయకుండా ఉన్న డబ్బులతో మెల్లిగా కొత్త ప్రొడక్ట్స్ ను తయారు చేయడం మొదలు పెట్టారు. సైంటిస్టులు, అగ్రికల్చరల్ అనలిస్టులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్స్పర్ట్ల సలహాలు సూచనలతో ఎవ్వరూ చూడని వినని ప్రొడక్ట్స్ ను అమ్మటం మొదలు పెట్టారు కిరు. స్వచ్ఛమైన పసుపుతో చిన్న పిల్లలు డైపర్ వేసుకుంటే వచ్చే ర్యాషెస్ కి కూడా బామ్ ను తయారు చేశారు. యాంటీ ఆక్సిడెంట్స్ తో శరీరంలోని విషమలినాలను బయటకు పంపే పసుపు పాలు కూడా ఎంతో పాపులర్ అయ్యాయి. ఎలాంటి రసాయనాలు లేకుండా డివైన్ ఫుడ్స్ సూపర్ హిట్ అయింది. ఒకప్పుడు తాను నెల జీతం కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. 2018లో ఉద్యోగం వదిలిపెట్టి వచ్చిన 2వ ఏడాది నుంచే లాభాలు రావడం మొదలు పెట్టాయి. ఇప్పుడు ఏడాదికి 4.5 కోట్ల టర్నోవర్ తో ముందుకు సాగుతున్నారు కిరు. నలుగురికి ఆయన విజయం ఆదర్శంగా నిలిచింది. మంచి నాణ్యత, తక్కువ ధర ఆయన విజయం వెనుక ఉన్న రహస్యం. తక్కువ లాభం చూసుకుని వ్యాపారం మొదలు పెట్టారు. ఎందుకంటే మన దేశంలో 90% మంది ఎగువ దిగువ మధ్య తరగతి వారే. వారిని కాదని ఏ వ్యాపారం సాగదు. ఒక్కసారి మీరు గమనించండి, 500 రూపాయల షాంపూ బాటిల్ అమ్మిన 5 రూపాయల శాషెట్లు అమ్మాల్సిందే. అలాగే టాటా వారైనా ఎన్ని లక్షలు పెట్టి కార్లు తయారు చేసిన 10 రూపాయల ఉప్పు ప్యాకెట్ ను మధ్య తరగతి వారికి అమ్మాల్సిందే. అదే బిజినెస్ మంత్ర. అందుకే తాను కూడా నాణ్యతను తక్కువ ధరకు ఇస్తూ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు విదేశాలకు కూడా ఈ డివైన్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. కిరు కారణంగా 100 మంది సేలం పసుపు రైతులు లక్షాధికారులయ్యారు. మార్కెట్లకు వెళ్లవలసిన అవసరం లేదు, విత్తనాల కోసం అప్పు చేయాల్సిన అవసరం అసలే లేదు. రసాయనాలు వాడకుంటే తక్కువ దిగుబడి వస్తుందనే అపోహ నుంచి వారిని బయటపడేశారు. తక్కువ వచ్చిన 2 ధరతో నష్టాలను పూడ్చేశారు. రైతులు
రైతులు కిరును దేవుడిలా చూస్తున్నారు. ఎందుకంటే రైతు పంట పండిస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనదు, కేంద్రం అసలే పట్టించుకోదు. ఇలాంటి సమయంలో సేలం రైతులకు దేవుడయ్యారు కిరు. ఇక తన కిందే 100 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తూ ఉపాధి సంపాదించారు. ఎక్కడో హాయిగా కారులో తిరుగుతూ అమెరికాలో వీకెండ్ పార్టీలతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఎంతటి విజయం దక్కేది కాదు. అందుకే ఉద్యోగం జీతంతో పాటు కంఫర్ట్ ను ఇస్తుంది, కానీ కోటీశ్వర్లను చేయదు. మన లక్ష్యాలను సాధించేలా సాయపడదంటారు కిరు. మరో ఏడాదిలో ఇతర అగ్రి ప్రొడక్ట్స్ ను లాంచ్ చేస్తున్నారు. 4 నుంచి 2 ఏళ్లలో 40 కోట్లకు వ్యాపారాన్ని తీసుకెళ్లాలనేది కిరు ఆలోచన. అందుకు ఆయన పరిశోధనలు చేస్తున్నారు. క్వాలిటీ ఇస్తే ఏ కస్టమర్ అయినా సరే ఎంత దూరం ఉన్నా ఎంత ధరైనా పెట్టడానికి సిద్ధంగా ఉంటారనేది కిరు మాట. అందుకు ఉదాహరణ యాపిల్ ప్రొడక్ట్ సక్సెస్ అంటారు కిరు. ఇక కిరును తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మెచ్చుకొని ప్రశంసా పత్రం ఇచ్చింది. ఎందుకంటే రైతుల ఆదాయాన్ని 2 చేస్తానని నాయకులు చెబుతారు, కానీ ఓట్లు పడగానే గాలి కబుర్లా కొట్టుకుపోతాయి. తన వ్యాపార స్వార్థం ఉన్నా వారిని లక్షాధికారులను చేశారు. మీలాంటి యువ వ్యాపారవేత్తలు ముందుకు రావాలని అందరికీ ప్రభుత్వం నుంచి సాయం చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. అలా తాను ఎదుగుతూ నలుగురిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాయి కిరు ఆలోచనలు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.